హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మీద ఆయన ఇంటి మీద నిన్న కొందరు దుండగులు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి పూల కుండీలు తర్వాత ఇంటి గేటును సెక్యూరిటీ గార్డును గాయపరిచిన వీడియో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంది. వాస్తవానికి గత కొన్ని రోజులుగా ఈ ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కారు ఉర్సా అనే ఒక ఉల్ఫా కంపెనీ, ఊరు పేరు లేని కంపెనీకి అతి తక్కువ ధరకు 99 పైసలకే 59-60 ఎకరాలను కట్టబెట్టిన చందం చూసింది కదా. దాని మీద జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఇక ఒక్కసారిగా కూటమి సర్కారు బ్లేమ్ అయిపోయింది. దానికి సంబంధించి కేశినేని నాని అంటే రకరకాల ఎవిడెన్సెస్ను తీసుకొని అసలు ఈ ఉర్సా కంపెనీ ఎవరిది, ఉర్సా అంటే ఫుల్ ఫామ్ ఉమా, ఆర్ అంటే రాము వెనిగండ్ల రాము, తర్వాత ఎస్ అంటే శివనాథ్ కేశినేని శివనాథ్ అని, ఏ అంటే ఇంకేదో పేరు సతీష్ అబ్బూరి. సో ఈ పేరుతో ఫామ్ అయిన కంపెనీ అది. వీళ్లకు రీసెంట్గా మద్యం సిండికేట్లో అరెస్ట్ అయిన రాజ్ కేశిరెడ్డి మధ్య చాలా రియల్ ఎస్టేట్ కుంభకోణాలు ఉన్నాయి. ఇంచుమించు 2000 కోట్ల పైచిలకు అక్రమాలు జరిగినాయి. ఇందులో మనీ లాండరింగ్ కూడా ఇన్వాల్వ్ అయిందని చెప్పి ఆయన రీసెంట్గా ఈడీకి ట్యాగ్ చేస్తూ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి ఆయన ఒక ట్వీట్ వేసింది అనమాట. అంతకుముందు చంద్రబాబు గారికి కోట్ చేస్తూ, సార్ ఇవన్నీ ఎవిడెన్సెస్, దీని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి మీ పార్టీ నేత వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆయన ట్విట్టర్ వేదికగా అప్పీల్ చేసింది. దాని తాలూకు అంటే చర్యలను తీసుకోకపోగా ఇప్పుడు ఈడీకి ఆయన ఐ హ్యావ్ ఫార్మలీ రిటర్న్ టు ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అర్జింగ్ దెమ్ టు ఇన్వెస్టిగేట్ ఎంపీ విజయవాడ కేశినేని శివనాథ్ చిన్ని, కేశినేని హిజ్ బిజినెస్ పార్ట్నర్స్ రాజ్ కసిరెడ్డి అండ్ దేర్ నెట్వర్క్ ఆఫ్ అసోసియేట్స్ ఫర్ దేర్ alleged involvement in the AP liquor scam and money laundering. The scale and pattern demand a thorough ED probe across all related companies and assets both in India and abroad. సో దేశ విదేశాల్లో ఉన్న వీళ్ళ అక్రమాల ఈ మూలాలన్నిటి కూడా తేల్చాల్సిందిగా ఆయన కేశినేని శ్రీనివాస్కు సంబంధించి ఏమేమి కంపెనీలు అవన్నీ శ్రీమతి జానకి లక్ష్మి కేశినేని, వెంకట చౌదరి కేశినేని, శ్రీనివాస్ సత్యప్రసాద్ వెల్లంకి, మధుబాబు కడిమెల్ల, తర్వాత సురేష్ పీటి, రామ్ వెనిగండ్ల, చక్రవర్తి కడియాల, వంశీ కడియాల, కుమార్ అడుసుమిల్లి, రాజేష్ పూనం, మోహన్ రావు బొలినేని, వెంకటకృష్ణ కిషోర్ తల్లూరి, నాగేశ్వరరావు గాలి. సో ఇట్లా పేర్లు పెడుతూ వీళ్ళందరికీ ఈ స్కామ్లో మూలాలు ఉన్నాయి, కొన్ని 100 కోట్ల మనీ లాండరింగ్ ఇందులో ఇన్వాల్వ్ అయింది, దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన ఒక ట్వీట్ వేయడంతో డైరెక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కోట్ చేస్తూ ఆయన ట్వీట్ చేయడంతో నిన్న రాత్రి ఆయన మీద దాడి జరిగిందనమాట. అంటే ఆయన మీద జరగలేదు, ఆయన ఇంటి మీదకి కొంతమంది దుండగులు గుర్తు తెలియని వ్యక్తులు వెళ్ళి దాడి చేసేందుకు సిద్ధమైపోయారు అనమాట. సో ఇవి ఆ విజువల్స్. పూల కుండీలు, తర్వాత ఇంటి గేటును ఎక్కే ప్రయత్నం చేసిరంట, ఒక సెక్యూరిటీ గార్డును గాయపరిచే ప్రయత్నం జరిగిందని ఈ విజువల్స్ స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఇంత జరుగుతుంటే కూటమిలో అరాచకాలు, వీటి మీద మాత్రం ఏ చర్యలు ఉండవు. ఇది కేశినేని నాని ఇల్లు. ఆ బారికేడ్లను కొట్టి వీటన్నిటిని జరిపి ఏమేమో చేసిరంట. సో ఈ విజువల్స్ అన్ని పెట్టి ఆయన ఎవిడెన్సెస్ టు ది కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ పోలీస్, సబ్జెక్ట్ డెత్ థ్రెట్ బై చక్రవర్తి కడియాల అండ్ అటాక్ ఆన్ మై రెసిడెన్స్, రిక్వెస్ట్ ఫర్ క్రిమినల్ యాక్షన్. డియర్ సార్, ఐఎమ్ రైటింగ్ టు ఫార్మ్లీ లాడ్జ్ ఏ సీరియల్స్ criminal complaint regarding 2 deeply disturbing incidents targeting my safety and property. One involving a direct death threat and another a physical act of vandalism at my residence. Death threat from Chakravarti Kadiyala. Mobile number today morning 11th May 2025. Shortly after I made public on social media that I had submitted a letter to the Enforcement Directorate regarding financial irregularities in the liquor scam and the involvement of an elected member of parliament. I received a missed call from at 12:46 PM from an unknown number. ఈ నంబర్ నుంచి కాల్ వచ్చింది, చంపేస్తామని చెప్పి బెదిరింపు కాల్ వచ్చింది అని చెప్పి ఆయన మొత్తం ఎవిడెన్సెస్ అన్నిటి కూడా విజయవాడ సిటీ కమిషనర్కు కోట్ చేస్తూ ఈ ట్వీట్ పెట్టిండు అనమాట. సో ఇంత జరుగుతూ ఉంటే మరి ఈ కూటమి సర్కారు ఆయన చంద్రబాబు గారినే డైరెక్ట్గా పాయింట్అవుట్ చేస్తూ ఈ ఉర్సా అనే కుంభకోణంలో ఈ స్కామ్లో ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది, దయచేసి మీరు కొంచెం డీప్గా డిగ్ చేయాలి అని చెప్పి ఆయన పెడితే ఆయనకి ఇచ్చిన బహుమానం ఇదనమాట. ఎక్కడైనా అక్రమాలు జరిగితే వాటిని తవిదీసే ప్రయత్నం జరుగుతుంది. అదేందో కానీ ఇక్కడ కంప్లైంట్ చేసిన వాళ్ళు, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన వాళ్ళను ఇష్టారీతిన
ఇట్లా బెదిరిస్తూ సాగుతూ ఉందన్నమాట కూటమి సర్కార్ ప్రభుత్వం. ఇంకా ఎన్నెన్ని ఘోరాలు నేరాలు చూడాలో ఇక ప్రజలే ఆలోచించుకోవాలి. స్వయంగా అంటే ఒక మాజీ ప్రజాప్రతినిధికే రక్షణ ఇవ్వలేని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్న చర్చ సోషల్ మీడియా కింద కామెంట్ల రూపంలో పెద్ద ఎత్తున చర్చిస్తూ ఉన్నారు. సో ఇక ప్రజలకు ప్రజల మాన ప్రాణాలకు ఏం సేఫ్టీ ఉంటుందో ఇంకా ఆలోచించుకోవాలి. స్వయంగా మహిళా మంత్రి విడుదల రజనీని కూడా మొన్న చేయి పట్టుకొని లాగి కారులోంచి బయటకు లాగే ప్రయత్నం ఎంత సీరియస్గా చేసినా చూసి కదా పోలీసులు. ఇదా ప్రభుత్వం నడిపే విధానం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.